సభ ద్వారా ప్రధానికాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఎంతోమంది టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా అన్యమత ఉద్యోగులు అక్కడ అన్యమతస్తుల్ని కొందరు పెట్టుకొని దానిపైన కూడా హిందూ ప్రచారాన్ని హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు అనేకంగా మనం చూసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎస్సీబీసీ ఉద్యోగస్తుల అధ్యక్ష ఆనాడు టీటీడీలో మనం చూస్తే అధ్యక్ష ఆ రోజు బ్లూ ఫిలిమ్స్ కూడా లింకులు పంపించేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎస్వీబీసీలో ఉద్యోగులను కూడా తన అనుకూలను నియమించుకొని తనకు సంబంధించిన వాళ్ళు నియమించుకొని చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు నాయకత్వంలో ఆ రోజు ఆయన చైర్మన్గా ఉంటూ నాన్ హిందూ భక్తులకు డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ మనం గమనిస్తే అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎన్నో అపచారాలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న 2019-24 మధ్యకాలంలో జరిగినటువంటి అనేక సందర్భాలు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష పరకామణి చోరీ అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. పరకామణి చోరీ అనేది చాలా చిన్న విషయం, చిన్న పిల్లాడు ఏదో తెలియక చేశాడు దానిని పెద్దగా మాట్లాడుతున్నారని చెప్పి దొంగని దొరగా మార్చేటటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. పరకామణిలో కొన్ని కోట్లాది రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలించారని కేసు పెడితే ఆ కేసుని రాజీ చేయించారు అధ్యక్ష. ఆ దొంగ సొత్తుని తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయన ఏదో దయతో ఇచ్చినట్టుగా కొంత దానం ఇప్పించి మిగిలిందంతా కూడా వైసీపీ అనునయులు వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో చాలా దిగ్విజయంగా ఆ ఆస్తులన్నీ కూడా పంచుకున్నటువంటి సందర్భాలు అధ్యక్ష. అంతేకాక అధ్యక్ష గోవిందరాజు స్వామి బంగారం కూడా మాయమైనటువంటి పరిస్థితి ఈరోజు పత్రికల్లో చదువుతున్నాం అధ్యక్ష. గోవిందరాజు స్వామి గారి శిఖరాన్ని మార్చాలి, 9 లేయర్లు వేయాలి అధ్యక్ష. తాపడాన్ని దానికి 100 కేజీలు కేటాయించారు అధ్యక్ష. ఈ 100 కేజీల్లో 100 కేజీలది 50 కేజీలతోనే తయారు చేసి 2 తాపడాలతోనే చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే 50 కేజీలు బంగారాన్ని గోవిందరాజుల స్వామి ఆలయానికి చేసే తాపడంలో కూడా తస్కరించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష తలనీలాల కుంభకోణం అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు భూమరి కరుణాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆ ట్రస్ట్ బోర్డు కాలంలో అధ్యక్ష ఏది కూడా అవినీతికి ఏది దూరం కాదు, అన్నిట్లో కూడా అవినీతి జరిగిందనడానికి ఎక్కడో మయన్మార్ అధ్యక్ష. తలనీలాలు కూడా అక్కడ దొంగతనం స్మగ్లింగ్ అవుతుంటే అధ్యక్ష ఎక్కడ నుంచే ఆరాధిస్తే అధ్యక్ష ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చినటువంటి ఆ కేసు అక్కడి నుంచి మేము తీసుకొచ్చామని చెప్పేటటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే మరి ఈనాడు ధర్మారెడ్డి గారు అధ్యక్ష ఆయన వలన ఆ ఆలయ ప్రతిష్ట ఎంతో దిగజార్చారు అధ్యక్ష. ధర్మారెడ్డి గారు జేఈఓగా ఉండేటప్పుడు ఆయనకి అర్హత లేదు అధ్యక్ష, జేఈఓగా వేయడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని ఈఓగా చేశారు అధ్యక్ష. అంటే అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులు ఏవైతే అవినీతి కేసులు ఉన్నాయో ఏవైతే అవినీతి కేసుల్ని మాఫీ చేసుకోవడం కోసం దానికి కూడా ఆయన ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి కొంత లాబింగ్ చేసేటువంటి పరిస్థితులు అధ్యక్ష. రవికుమార్ గారు ఇప్పటికి 10 నిమిషాలు అయింది, లడ్డు అనే పదం మీ దగ్గర నుంచి రాలా. అంటే నేను అధ్యక్ష మీరు ఇంటర్వెన్షన్ కాకపోతే ఐ విల్ ఫినిష్ చెప్పా అధ్యక్ష. మీరు ఉన్నదే మీ విచక్షణ అని కూడా చెప్పాను అధ్యక్ష. ఇప్పటి వరకు మీరు అధ్యక్ష లఘు చర్చ లడ్డు ఎలో మీ టు స్పీక్ అధ్యక్ష. నేను ముందే చెప్పాను గౌరవ మంత్రి గారు కల్తీ నెయ్యికి సంబంధించి